తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు తీన్మార్ సంక్రాంతిగా చిగ్గోజీ సెకండరీ స్కూల్ బ్రాంటెడ్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో 800 పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శ్రీ శంతర్ నేరెళ్లపల్లి గారు ప్రారంభించగా మేఘనా గుర్రాల, శైలజయర్ర, స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల, శ్రీ రంజని కందూరి జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీరామదాసు అర్గుల గణేష్ వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యులు సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ మరియు షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాహుల్ బలనేని మరియు శ్రీమతి జ్యోతి రాజా మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీ ప్రవీణ్ నీల, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి, గరిమెళ్ల శ్రీమతి గుప్తేశ్వరి, వాసుపల్లి మరియు శ్రీమతి మనస్విని వేలపాటి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100 మందికి పైగా చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించారు. అలాగే టీసీఎస్ స్పాన్సర్ డాక్టర్ సౌజన్య కాసుల మరియు శ్రీ యేసుబాబుచే 2024 టొరంటో తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్యం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసే ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తాయని వ్యక్తీకరించారు. శ్రీ శ్రీనివాస్ మన్యం ఏ దేశమేగినా ఎందుకా లీడినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవంతో అనే విధంగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీ రంజని కందూరి మరియు కుమారి ప్రవళిక మ్యాకల 4 గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సవానికి వివిధ విభాగాల్లో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకల్లో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్యం, కార్యదర్శి శ్రీ సంతన్ నారేళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్రా, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలినేని మరియు డైరెక్టర్లు శ్రీ నాగేశ్వరరావు దళవాయి, శ్రీ పనీత్ పాలడుగు, శ్రీ భగీరథ దాస్ అర్గుల, శ్రీ ప్రవీణ్ కుమార్ సామల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జల, శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీహరి రావుల్, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ వేణుగోపాల్ రోకన్ల, శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్యం కృతజ్ఞత వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలు ఘనంగా ముగించారు.